మీ ఫోన్ రీఛార్జ్ ఈ సంవత్సరం పెరిగిందా? జియో లేదా ఎయిర్టెల్ ప్లాన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించారా? మీకు నిజమైన ప్రత్యామ్నాయం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబు ఒకే చోట ఉంది, అది బిఎస్ఎన్ఎల్. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడితే చాలామంది నవ్వుతారు. సిగ్నల్ రాదు, నెట్ నడవదు, పాత కంపెనీ అని. కానీ ఒక్క నిమిషం ఆగండి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఏదో చేస్తోంది. ప్రపంచంలో కేవలం 4 దేశాలు చేసిన పని భారత్ చేసింది, మరియు ఆ పని బిఎస్ఎన్ఎల్ ద్వారా జరిగింది. ఆ విషయం ఏమిటో కొంచెం సేపట్లో చెబుతాను. కానీ ముందు ఒక కీలకమైన ప్రశ్నకు జవాబు చెప్పాలి. ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రతి త్రైమాసికం రికార్డు లాభాలు సంపాదిస్తున్నాయి. మరి ప్రయోక్తల రీఛార్జ్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక సాధారణ ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న దుకాణదారు ఉన్నారనుకోండి. ఆయన ఫోన్ రీఛార్జ్ కోసం నెలకు నిర్దిష్ట మొత్తం బడ్జెట్ పెట్టుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఆ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆ రీఛార్జ్ అత్యవసరమైన ఖర్చు కాదు అనిపించింది. ఇప్పుడు అది విలాసంగా అనిపిస్తోంది. ఇది ఆయన ఒక్కరి సమస్య కాదు. కోట్ల మంది భారతీయులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పోటీ తగ్గిపోయింది. ఒక దశాబ్దం క్రితం భారత్లో 10కి పైగా టెలికాం ఆపరేటర్లు ఉండేవారు. ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా డోకోమో, యూనినార్, ఎంటీఎస్ వంటివి. ఇప్పుడు ఆచరణాత్మకంగా జియో మరియు ఎయిర్టెల్ రెండే ప్రధాన ఆటగాళ్లుగా మారాయి. వోడాఫోన్ ఐడియా ఇంకా పోరాడుతోంది. మార్కెట్లో నిజమైన పోటీ ఉన్నప్పుడు కంపెనీలు ధరలు తగ్గిస్తాయి, సేవలు మెరుగుపరుస్తాయి. కానీ రెండే పెద్ద ఆటగాళ్లున్నప్పుడు వారు ధరలు అదే స్థాయిలో ఉంచుకోవచ్చు. ప్రయోక్తకు నిజమైన ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు లెక్కలు చూద్దాం. జియో వార్షిక ప్లాన్ రోజుకు 2.5 GB డేటాతో దాదాపు 3,599 రూపాయలకు చేరింది. ఎయిర్టెల్ కూడా అదే ధర పరిధిలో ఉంది. వోడాఫోన్ ఐడియా 3,499 రూపాయల వరకు వసూలు చేస్తోంది. కానీ బిఎస్ఎన్ఎల్ అదే కేటగిరీ ప్లాన్ను అపరిమిత వాయిస్ కాలింగ్తో కేవలం 2,399 రూపాయలకు ఇస్తోంది. 3 ప్రైవేట్ కంపెనీలు బిఎస్ఎన్ఎల్ కంటే 1,200 నుండి 1,600 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నాయి. పరిశ్రమ నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. 2026 రెండవ అర్ధభాగంలో జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా మళ్లీ 10 నుండి 20% టారిఫ్ పెంచుకోవచ్చు అని. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికి వద్దాం. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కేవలం చవకైన ప్రత్యామ్నాయం కావడం లేదు. బిఎస్ఎన్ఎల్ భారత్ యొక్క సాంకేతిక సార్వభౌమత్వానికి అతిపెద్ద చిహ్నంగా మారింది. ప్రపంచమంతటా టెలికాం పరికరాల మార్కెట్ను నోకియా, ఎరిక్సన్, హువావే, శాంసంగ్ వంటి విదేశీ కంపెనీలు నియంత్రిస్తున్నాయి. భారత్లోని ప్రైవేట్ కంపెనీలు కూడా వారి నెట్వర్క్ నడపడానికి ఈ విదేశీ కంపెనీలపై ఆధారపడతాయి. కానీ బిఎస్ఎన్ఎల్ వేరే మార్గం ఎంచుకుంది. టీసీఎస్, సి.డాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ మరియు తేజస్ నెట్వర్క్స్ కలిసి పూర్తిగా స్వదేశీ 4G స్టాక్ అభివృద్ధి చేశాయి. దీన్నే భారత్ టెలికాం స్టాక్ అంటారు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే సి.డాట్ కోర్ నెట్వర్క్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తుంది. తేజస్ నెట్వర్క్స్ బేస్ స్టేషన్లు మరియు రేడియో మౌలిక సదుపాయాలు సరఫరా చేస్తుంది. టీసీఎస్ మొత్తం ఏకీకరణ, అమలు మరియు రియల్ టైం పర్యవేక్షణ నిర్వహిస్తుంది. ఏఐ మరియు మెషీన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ వాడి నెట్వర్క్ పనితీరును నిరంతరం మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్ ప్రపంచంలో కేవలం 4వ దేశంగా మారింది. స్వంత ఎండ్-టు-ఎండ్ స్వదేశీ టెలికాం రేడియో యాక్సెస్ నెట్వర్క్ డిజైన్ చేసి అమలు చేసిన దేశం. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమసాని ఇది స్వయంగా ధృవీకరించారు. ఇప్పుడు నేలమీద పరిస్థితి చూద్దాం. ఇప్పటివరకు దాదాపు 1,00,000 4G టవర్లు నిర్మించబడ్డాయి. 96,000కి పైగా టవర్లు ఇప్పటికే సక్రియంగా ఉన్నాయి. నెట్వర్క్ అప్ టైం అంటే నెట్వర్క్ నమ్మదగిన లభ్యత 95% స్థిరపడింది. 26,700కి పైగా గ్రామాల్లో ఇంతకుముందు ఎప్పుడూ నెట్వర్క్ లేని చోట మొదటిసారి నమ్మదగిన 4G కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. 2 కోట్ల మంది భారతీయులకు ఇది నేరుగా ఉపయోగపడింది. బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ఒక్క రాత్రిలో జరగలేదు. ఒక స్పష్టమైన కాలక్రమం ఉంది. 2019లో మొదటి పునరుద్ధరణ ప్యాకేజ్ వచ్చింది. ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ వదిలేయడం కాదు, ఒక మద్దతు వ్యూహం రూపొందించింది. 2019 నుండి 2025 వరకు మొత్తం 3.22 లక్షల కోట్ల రూపాయలకు ప్రభుత్వ మద్దతు కట్టుబడింది. స్పెక్ట్రమ్ కేటాయింపు,
స్వచ్ఛంద పదవీ విరమణ చర్యలు, రుణ పునర్వ్యవస్థీకరణ, నెట్వర్క్ అప్గ్రేడ్ ద్వారా 2021 ఆర్థిక సంవత్సరం నుండి BSNL నిర్వహణా లాభాలు నమోదు చేయడం మొదలుపెట్టింది. అంటే కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారం ఇప్పుడు ఆర్థికంగా స్థిరంగా ఉంది. సెప్టెంబర్ 2025లో భారత్ టెలికాం స్టాక్ అధికారికంగా ప్రారంభించారు. 2026 ప్రారంభంలో BSNL వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ సేవ జాతీయంగా ప్రారంభించింది. బలహీన సిగ్నల్ ప్రాంతాల్లో కూడా వైఫై ద్వారా కాల్స్ చేయవచ్చు. ఇప్పుడు మిడ్ 2026లో 20,000 అదనపు సైట్లకు ఆర్డర్లు ఖరారయ్యాయి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన కోణం నుండి చూద్దాం. జాతీయ భద్రత. భారత్ యొక్క మొత్తం టెలికాం మౌలిక సదుపాయాలు విదేశీ పరికరాలపై ఆధారపడి ఉంటే, భూరాజకీయ ఉద్రిక్తత పెరిగినప్పుడు ఆ పరికరాల ద్వారా డేటా నిఘా లేదా నెట్వర్క్ అంతరాయం ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. హువావే పరికరాలకు సంబంధించి ప్రపంచమంతటా అనేక దేశాలు సరిగ్గా ఇదే కారణంగా ఆంక్షలు విధించాయి. పూర్తిగా స్వదేశీ స్టాక్ ఈ ప్రమాదాన్ని శాశ్వతంగా తొలగిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీ కేవలం సౌకర్యం కాదు, అదొక వ్యూహాత్మక ఆస్తి. భారత్ నెట్ ప్రభుత్వ గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కార్యక్రమం 6 లక్షలకు పైగా గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్ కంపెనీలు వాణిజ్య లాభదాయకత లేనందున అక్కడికి వెళ్లవు. అక్కడ BSNL తన పబ్లిక్ సర్వీస్ బాధ్యత ద్వారా చేరుకుంటుంది. BSNL భవిష్యత్తు రోడ్ మ్యాప్ ఆసక్తికరంగా ఉంది. మొదటిది స్వదేశీ AI ఏకీకరణ. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ AI పెట్టుబడులు పెద్ద విదేశీ టెక్ కంపెనీలతో భాగస్వామ్యాల ద్వారా చేస్తున్నాయి. అధునాతన AI సేవలు కేవలం ప్రీమియం చెల్లించే వినియోగదారులకే అందుబాటులో ఉంటాయి. కానీ భారత్ దగ్గర స్వంత స్వదేశీ AI కార్యక్రమాలున్నాయి. భాషిణి భారతీయ ప్రాంతీయ భాషలకు డిజైన్ చేయబడింది. సర్వం AI హిందీ, తమిళ్, తెలుగు, ఒడియా వంటి భాషల్లో పనిచేస్తుంది. BSNL తన స్వదేశీ నెట్వర్క్ను ఈ AI వేదికలతో ఏకీకృతం చేస్తే మారుమూల గ్రామంలోని విద్యార్థి ఖరీదైన డేటా ప్యాక్ లేకుండా ఉచిత లేదా రాయితీతో AI ఆధారిత విద్యా వ్యవస్థ వాడగలుగుతాడు. రెండవది 5G అప్గ్రేడ్ పథం. BSNL స్వదేశీ 4G స్టాక్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ద్వారా 5Gకి పరిణామం చెందగలదు. కొత్త హార్డ్వేర్ అవసరం లేదు, కేవలం సాఫ్ట్వేర్ స్థాయి పరిణామం. మూడవది 6G పందెంలో ప్రవేశం. దక్షిణ కొరియా 2028 నాటికి ప్రపంచ మొట్టమొదటి 6G పైలట్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా $5 బిలియన్ పైగా పెట్టుబడి పెడుతోంది. జపాన్ $3 బిలియన్ 5G అభివ్యక్తి కార్యక్రమంపై పనిచేస్తోంది. భారత్ ఈ పందెంలో ఒక పెరుగుతున్న పోటీదారు. BSNL యొక్క నిరూపితమైన స్వదేశీ స్టాక్ ఈ పందెంకు అవసరమైన పునాది. నాల్గవది టవర్ విస్తరణ. 20,000 అదనపు సైట్లు ఆర్డర్లో ఉన్నాయి. 10,000 మరిన్ని సైట్ల టెండర్ వేయబడింది. ఐదవది వాయిస్ ఓవర్ వైఫై మరియు ఇండోర్ కవరేజ్. బలహీన సిగ్నల్ ప్రాంతాల్లో కూడా నమ్మదగిన కాలింగ్ నిర్ధారించడం. ఆరవది గ్రామీణ మరియు సరిహద్దు కనెక్టివిటీ. భారత్ నెట్ ద్వారా 6 లక్షల గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ చేర్చడం. ఇప్పుడు మొత్తం కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. BSNL అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. B అంటే భారత్, అంటే భారతీయ. S అంటే సంచార్, అంటే దేశానికి సేవ చేయడం. N అంటే నిగమ్, అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, లాభంతో పాటు సార్వజనిక ప్రయోజనానికి జవాబుదారీ. L అంటే లిమిటెడ్, అంటే నమోదైన చట్టపరమైన సంస్థ, ప్రైవేట్ కంపెనీతో పోటీ పడగలిగేది. BSNL అంటే కేవలం ఒక కంపెనీ పేరు కాదు, ఇదొక హామీ. టెలికాం భారత్లో కేవలం లాభాల ఆట కాదు, ఇది పబ్లిక్ యూటిలిటీగా ఉంటుంది అని. ఇప్పటికే BSNL కొన్ని చోట్ల 4G సిగ్నల్ ఇస్తున్నా అది పూర్తి స్థాయిలో లేదు. కానీ వచ్చే సంవత్సరం ఈ కొత్త స్పీడైన స్వదేశీ 4G టవర్లు అయిన ప్రాంతానికి వస్తాయి. నెట్వర్క్ చాలా నమ్మదగినదిగా మారుతుంది. ఆ రోజు కోట్ల మంది వినియోగదారులు BSNL ఎంచుకోగలిగినప్పుడు జియో మరియు ఎయిర్టెల్ కూడా తమ ధరలను తిరిగి ఆలోచించాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక టెలికాం కంపెనీ పునరుద్ధరణ కాదు, ఇది భారత్ యొక్క డిజిటల్ భవిష్యత్తును మళ్లీ వినియోగదారుల చేతుల్లోకి తీసుకొచ్చే కథ. BSNL మనుగడ సాధించాల్సిన అవసరం లేదు, BSNL గెలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్ గెలుస్తుంది. ఈ విషయంలో మీకేమనిపిస్తోంది? మీ ప్రాంతంలో BSNL నెట్వర్క్ ఎలా ఉంది? కొత్త BSNL మీరు వాడాలనుకుంటున్నారా? కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి.